మీ పేరమ్మా? నా పేరు యాదమ్మ. ఏం చేస్తుంటావు? ఇక పోయి ఇట్నే కూలి పని ఒక ఇది చేసుకుని బతాం. ఈడ కూర్చున్నావా చెట్టు కింద? ఎండ కొడుతుంది. ఎక్కడ ముసరాయన చచ్చిపోయాడు. ముసరాయన చచ్చిపోయాడు. 2 కొడుకులు చచ్చిపోయారు. ఓ బిడ్డ చచ్చిపోయింది. పెన్షన్ వస్తుందా మరి? పింఛన్ వస్తుందా? కేసీఆర్ ఇచ్చేటి పైసలే ఇస్తున్నామ్మా. వదలకు సలా బతకను ఆయన ఇచ్చిన పైసలే 2016 రూపాయలు. 4000 వస్తుంది. 4000 ఒక్క పైసలు లేదమ్మా. 4000 సత్యం చెప్తున్నా. పచ్చడి చెట్టు కింద కూర్చొని చెప్తున్నా. నేను కడుపుండ 4 బిడ్డలు కన్నా 3 కొడుకులు కన్నా అని 4000 ఒక్క 3000 లేవు ఏం లేవు. అవి అప్పుడు కేసీఆర్ వేయించిన పైసలే 2016 రూపాయలు ఇంతే వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగుందా? ఇస్తానే చేయలే కాంగ్రెస్ హరీజీలే పాత ఆయన దిగిపోయిన కేసీఆర్ ఆయన ఇచ్చిండు. అవి వచ్చే నెల ఇస్తా అన్నాడు. వచ్చే నెలకే ఇచ్చిండు. 2016 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఎలక్షన్లు వేయకముందే ఎలక్షన్లు వేస్తున్నాం. ఈ ఎలక్షన్లు వేస్తున్నాము ఇస్తాం చూడ అని చెప్పి అనగానే వెంబడే ఇచ్చిండు. అదే నెల 2016 రూపాయలు తీసుకున్నామమ్మా. ఇక అప్పటి నుంచి ఒక పైసా లేదు ఏమీ లేదు. గేసింత పడేరక కూడా బతున్నాం. అడగలే మరి ఎవరిని పెన్షన్ పెంచుతా అని చెప్పారు కదా? అడిగితే ఆయన ఓట్లు వేసినాక అంటే గెలుస్తాడంట. ఆయన గెలిచినాక ఇస్తాడంట. నిన్న గిడ అన్నం పెట్టి నీళ్ళు పోసిండు. ఇంత అన్నం పెట్టిండు తినమని. ఎండల వాడి వచ్చే వాళ్ళకు తినబెట్టి ఏమని చెప్తే అంత వికలాంగులకు 4000 కేసీఆర్ అన్నప్పుడు వికలాంగులకు పెంచాడు. ఇక మీకు అందరికీ ఓట్లు వేసినాక పైసలు నేను గెలిస్తే అంటే మంచిగా నేను ఇస్తా మీకు 4000 అని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నాం? ఎవరు నాకు ఎక్కడ అవే 2000 వస్తున్నాయి. 2000కి వెళ్ళా 4000 ఇస్తానే. 4000 ఎక్కడ ఆయన చెప్పాడో ఇదేం పాప మర్చిపోయా అని అప్పుడు ఆలోచన చేసుకుంటూ కూర్చున్నాయి. నా కోడలు నా కొడుకు నా బిడ్డలు నా ఇంట్లో చూస్తే నేను ఒక నా ఎలక్షన్ చాలు నా ఓట్లు మా పక్కన ఇప్పుడు ఓటమ్మా. ఈ ముందుగా వేసిన ఆయన సరళ బతుకని కేసీఆర్ ఆయన కొడుకు ఆయన బిడ్డ ఆయన అన్న నెలకే ఇచ్చాడు. ఇప్పుడు అన్నాడు ఇప్పుడు ఈ నెలలో వస్తున్నాయి చూడు నువ్వు 2016 అన్నాడు. 2016 కరెక్ట్ వచ్చి 2016 రూపాయలు వచ్చి ఇంటికి నెలలో వేయించిండు. రోడ్లు సాఫ్ చేయించిండు. మళ్ళీ ఇక్కడ మియాపూర్ సైడ్ ఇటు సైడ్ మొత్తం మళ్ళీ బస్సులు ఎక్కి దాదాపు మీకు వెళ్తే కింది దిగి అవతలు దిగి యాక్సిడెంట్ కాకుండా మాడవాడి ముసలిలకు దానికి అట్లా కూడా సాల్వ్ చేసిండు. మీ పేరమ్మా? నా పేరు గంగమ్మ. ఏం చేస్తుంటావు? ఇన్నే వండుకున్నట్టు ఎందుకు? ఏం చేయాలి అమ్మా, ఆనలు లేవు, వర్షాలు వెళ్ళిపోతున్నాయి, ఇంట్లో ఉడకపోస్తున్నది, గుడిసెలల్లో మా ఎండలు కొడుతున్నాయి. వచ్చి చెట్ల కింద పడుకుందాం. కరెంటు లేదు. కరెంటు లేక ఇట్లా ఎడుస్తాడు, బంద్ చేస్తున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఉండే. ఇంట్లోకి బయటికి రాలేము, చెట్ల కింద కూడా రాలేము. ఈ జరసేపు నడుస్తుంది, కరెంటు బంద్ అవుతుంది. రాత్రి అంతా ఉడకపోస్తుంటుంది. రాత్రి కూడా బయటలే అనుకుంటున్నాం, దోమలు విక్తున్నాయి. ఈ చాలా ఘోరమైన పరిస్థితి అయిపోతుంది. ఈ నా ఎక్కిన సంది కేసీఆర్ గెలిచినప్పుడు మాకు అన్నింటి సవలతు ఉండే, మాకేం ఖరాబ్ కాలేదు, అన్ని సవలతు ఇచ్చిండు అంటున్నారు. కేసీఆర్ ఏం చేసిండు అని అంటే ఆయన చేయండి. ఈ 3 ఏళ్ళు దాకా ఇంత చల్లగా మేము ఉన్నాము, మస్తు నీళ్ళు ఉన్నాయి. ఎంత నీళ్ళే ఉండే, మొత్తం ఈ వర్షం ఎంత కొట్టుకొచ్చింది 10 సంవత్సరాల దాకా ఆయన ఎక్కిన సంది. ఈయన కాలు పెట్టి ఈ కాలంలో మొత్తం ఇప్పుడు కాముడు కాదు దేవుని లగ్గాలు అయినా సంది. నేను పోయినసారి మొత్తం వరదలు పాని. ఇప్పుడు ఒక్క సుక్క నీళ్ళు అంటే లేవు, ఇంత మోగులు అంటే లేదు. ఎండకు సీమలు మానట్టు మారుతున్నాం అమ్మ. ఆయన ఏం గడియలా కాలు పెట్టిండో, ఆయనకి ఎవరికి మేలు చేస్తాడో, మాకు 4000 పింఛన్ ఇస్తా అని మోసం చేసి ఓట్లు వేయించుకొని, ప్రజలని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఆయన చాలా ఇంకా 2 నెలలు అయినాక ఆయన గెలిచిన తర్వాత అది వచ్చిందా రాలేదా అని చూసుకొని అప్పుడు మరి ఇస్తాడట. ఆయన తాత వచ్చినాడు, ముండ మోసినాడు, ఆయన ఇస్తాడు. ఆయన ఓట్లో ఆయన పైసలకు మేము ఆశపడలే. లేదు మాకు మేలు చేయాలి, ఎందుకు వర్షం పడాలి, మా కరెంటు ఉండాలి, మాకు తాగడానికి నీళ్ళు కావాలి,
మాకు ఆదివారం సల్ల ఉండాలి. మాకు ఇచ్చేది పైసలు 3,000 ఇచ్చినా సరే మాకు అదే సంతోషం. కానీ ఇట్లా మోసం చేసి మనసుని ఇట్లా చేయొద్దు. మీటింగ్లు పెట్టి ఆడ బుక్కడు అన్నం పెట్టి పెరుగు పోసి తిన్నారా అని 10 మాటలు నువ్వు అడుగుతుంటే నీ అన్నానికి కాసిపాటు ఏమి ఉండలేము. దేవుడిచ్చిన అన్నం ఆయన వర్షం కురిపిస్తే మస్తు పంటలు పడతాయి, మేము తింటాం. మేమింత కూలీ 4 చేసుకొని తింటాం. కానీ చాలా అబద్ధాలు మాడి ఆయన పేరు ఏం పేరు రవీంద్ర రెడ్డి, దేవేంద్ర రెడ్డి, కేసీఆర్ అంటే మా ఆయన తెలుగుదేశం తీసుకొచ్చిండు. 10 ఏళ్ళ సంది తెలంగాణ తీసుకొచ్చిండు. మాకు గుర్తుపెట్టుకుని నినమన్న దేవేంద్రుడు అంటుంటే మాకేం తెలుస్తుందమ్మా సరిగా. ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి ఓటేస్తాం మరి? ఎన్ని ఓట్లు ఎన్ని రాని ఎముకలు రాని ఏం రాని కేసీఆర్కి తప్పనిసరి మేము ఓటు వేయాలి. ఆయన గెలవాలి, ఆయన రావాలి మాకు. మీ పేరు? నా పేరు కోటేశ్వరి. నేను హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటాను. మ్యారేజ్. సో ఈడెందుకున్నారు మరి? ఇంట్లో కరెంటు లేదు, ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ఎక్కినప్పటి నుంచి మార్నింగ్ 2 hours ఏమి ఉంటుంది ఇంట్లో కరెంటు. ఆయన ఎక్కినప్పటి నుంచి అదే భాగ్యం జరుగుతుంది. అయ్యా కరెంటు లేదు, ఏం లేదు. ఇక నాకు ఆపరేషన్ అయింది. ఆ వేడికి ఇంట్లో ఉండలేక ఇక చెట్ల కిందకి వచ్చి ఉంటున్నాం. లేదు, నాకు ప్రాబ్లము ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఇక్కడ ఆపరేషన్ అయ్యి పైపు ఉందన్నమాట. ఇట్లా వేసిర్రు. అది వేడికి పేషెంట్ని తట్టుకోలేకపోతున్నా. అదంతా వేడి అవుతుంది ఇంట్లో. ముందే మాకు రేకులు అంటే ఇంక ఎట్లా ఉండగలుగుతాం. ఆ కరెంటు కూడా తీసేసిండు ఆయన. కేసీఆర్ ఉన్నప్పుడేమో 24 hours కరెంటు ఉంటుండే, ఏమి ఇబ్బంది లేకుండే అప్పుడు. ఇప్పుడు అనిపిస్తుందమ్మా మీరు చూసినంత వరకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చేంజెస్ కనిపిస్తుంది? చేంజెస్ అంటే ఆయన ఎక్కినప్పుడు మాకు ఏ లోటు అనేది ఏం తెలియలేదు. కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి మాకు తెలుసు కదా. ఆయన ఉన్నప్పటి నుంచి పిల్లలకు కానీ స్కూల్లో కానీ మాకు ఫుడ్ కానీ, అప్పుడు నేను కూడా స్కూల్ చదువుతున్నా, స్టడీ చేస్తున్నా. నాకు కానీ కేసీఆర్ కిట్లు అప్పుడు మాకు ఎంత డెవలప్మెంట్ ఉందో మాకు తెలుసు. ఇప్పుడు ఈయన ఏమి అభివృద్ధి చేస్తుండో మాకైతే ఏం తెలుసలేదు. కానీ ఈ కరెంటు అయితే ఆయన గెలిచిందని తెలియగానే కరెంటు తీసేసిర్రు అంతే. ఇంకా అంత మహానుభావుడు ఆయన. కేసీఆర్ అయితే చాలా మాకు ఏమి ఇబ్బంది లేకుండా అప్పుడు కరెంటు కేసీఆర్ ఎక్కకముందు కూడా ఇట్లా 2 hours 3 hours ఉంటుండే. కేసీఆర్ ఎక్కినప్పటి నుంచి 24 hours కరెంటు ఉండడం వల్ల వ్యవసాయం ఇట్లా చేసుకోగలుగుతారు అందరూ. బావిల నుంచి ఇట్లా బోర్లు వేసుకోవడం కానీ, అప్పుడు బోర్లు కూడా వేసుకోలేకపోయారు కరెంటు లేని వెళ్ళడం వల్ల. ఇప్పుడైతే అన్ని సౌకర్యం ఉన్నాయి అప్పుడు కేసీఆర్ ఎక్కిన వాళ్ళు. ఇప్పుడైతే 2 hours 3 hours కరెంటు ఉంటే ఏమి పంటలు పండుతాయి? అసలు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 3 hours కరెంటు ఉన్నా ఏం సరిపోతాయి నీళ్ళు? అది ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది కదా మనకి ఫ్యూచర్లో. ఇక అవన్నీ రేవంత్ రెడ్డి చూసుకోవాలి అసలు. కానీ ఆయన ఏమీ చూసుకుంటలేడు. మళ్ళీ పింఛన్ కూడా కోడళ్ళకి పెంచుతాను అది వచ్చింది కదా, అది కూడా మేము పెట్టినాము. అది ఇంతవరకు లేదు. మళ్ళా ముసలి వాళ్ళకి కూడా 3,000 ఏమన్నారు కదా, 4,000 3,000 అది కూడా లేదు. ఆయనకి కూడా ఏమీ చేస్తలేడు అసలు. అభివృద్ధి అనేది ఏం చేస్తలేడు. అందుకే మా ఓటు అయితే కేసీఆర్ పక్కా.